డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టి 2 వారాలు కూడా పూర్తి అవ్వలేదు. అయినా ట్రంప్ తన కఠినమైన నిర్ణయాలు, పటిష్టమైన కార్యాచరణతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్నాడు. అవును, అదే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ సైన్ చేసింది అమెరికాలో ఇల్లీగల్ గా ఉంటున్న లక్షలాది మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యొక్క మాస్ డిపోషన్ గురించి. అవును, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది ప్రపంచంలోనే అనేక దేశాలకు ప్రధాన సమస్య. అనేక దేశాల్లో వైలెన్స్ అండ్ క్రైమ్ ఇంక్రీజ్ అవుతుంది కూడా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్లే అని చాలా దేశాల్లో తేలింది. మీకు తెలుసా, యూకేలోని ఒక బ్రిటిష్ ఎంపీ పార్లమెంట్ లో యూకేలో గత 20 ఏళ్లలో దాదాపుగా 2 లక్షలకు పైగా వైట్ ఉమెన్స్ అండ్ యంగ్ గర్ల్స్ ని పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ రేప్ చేశారని, సో పాకిస్తాన్ నుంచి యూకేకి వస్తున్న వారిపై కన్నేసుంచాలే, యూకే భద్రత దృష్ట్యా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై కూడా తగిన చర్యలు తీసుకోకపోతే యూకే సార్వభౌమత్వానికి ఆపదని ఆయన అన్నాడు. కావాలంటే విదేశాల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ని అడిగి చూడండి. జస్ట్ యూకేలో మాత్రమే కాదు, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, అమెరికా, ఇలా దాదాపు అన్ని దేశాల్లో ఇదే సమస్య. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల ఒకవైపు తమ దేశంలోని ఉపాధి అవకాశాలు, వనరులు దెబ్బతింటున్నాయి. మరోవైపు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వైలెన్స్ అండ్ క్రైమ్స్ చేస్తూ ఆయా దేశాల భద్రతకు పెద్ద ముప్పుగా కూడా తయారవుతున్నారు. పైగా ఏ దేశాల్లో చూసినా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లిస్టులలో టాప్ లో ఉండేది ఆ రాడికల్ ఇస్లామిస్టులే. అవును, ప్రశాంతంగా ఉండే వాళ్ళ సొంత దేశాన్ని ఇస్లాం అని, షరియా అని పెంట పెంట చేసి ఆ దేశం పూర్తిగా తీవ్రవాదం, అశాంతి, అప్పులు, పేదరికంతో కూరుకుపోయేలా చేసి ఆ తర్వాత ఉపాధి పేరుతో మిగతా దేశాలకు లీగల్ గా అయితే వాళ్ళను రానియరు కదా, అందుకే ఇల్లీగల్ గా మైగ్రేట్ అవుతుంటారు. పోనీ అలా పోయినా ఆ దేశాల్లో వాళ్ళు విద్య, ఉపాధి అవకాశాల గురించి దృష్టి పెడతారా అంటే అది కాదు. ఆ దేశాల్లో కూడా ఇస్లాం వ్యాప్తి చేయాలి, ఆ దేశంలో కూడా షరియా రూల్ తీసుకురావాలని రచ్చ రచ్చ చేస్తున్నారు. దానివల్ల ఆయా దేశాల అస్తిత్వం దెబ్బతింటూ సార్వభౌమత్వానికి ముప్పు కలుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లామిస్టులు అనేక దేశాల్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా ప్రవేశించి అక్కడ ఏ విధంగా అశాంతిని, అభద్రతను సృష్టిస్తున్నారో గమనించే అమెరికా అస్తిత్వాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అమెరికాలో లక్షల మందికి పైగా ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను అమెరికా నుండి వెళ్ళగొట్టేందుకు ట్రంప్ మాస్ డిపోషన్ అనే నిర్ణయం తీసుకున్నాడు. అండ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముందుగా స్వాగతించింది మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీనే. ఎస్, యాక్చువల్లీ మొత్తం ప్రపంచ దేశాల్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల ఏదైనా దేశం తీవ్రంగా నష్టపోతుంది అంటే అది భారత్. అంతేకాదు, మన భారతదేశంలోకి గత 70 ఏళ్ల కాలంలో ఎన్నో కోట్ల మంది ఇల్లీగల్ గా మన భారత్లోకి ప్రవేశించారు. ఆ పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాల నుంచి ఇల్లీగల్ గా మైగ్రేట్ అయిన వాళ్ళే కదా మన భారత్ లో అనేక ఏళ్లుగా తీవ్రవాద కార్యకలాపాలు చేస్తూ, బాంబు దాడులు చేస్తూ మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది. మన భారతదేశానికి స్వాతంత్రం లభించిన సమయంలో మాకు భారత్ వద్దు, ఇస్లామే కావాలి అని పాకిస్తాన్ కు, ప్రస్తుతం బంగ్లాదేశ్ గా ఉన్న ఈస్ట్ పాకిస్తాన్ కు కూడా వెళ్ళిపోయారు. పోయినోళ్ళు ఆ దేశాలను అభివృద్ధి చేసుకొని బ్రతకవచ్చుగా. అలా కాకుండా ఆ దేశాల్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించి ఆ దేశాలను అతలాకుతలం చేశారు. మళ్ళీ ఉపాధి పేరుతో భారత్ లోకి ఎంటర్ అవ్వడం, భారత్ లోనైనా సక్రమంగా ఉంటారా అంటే అది కాదు. మళ్ళీ భారత్ లో కూడా ఇస్లాం వ్యాప్తి చెయ్యాలి, భారత్ లో షరియా అమలు కావాలి, భారత్ ను కూడా ముస్లిం మెజారిటీ కంట్రీగా చెయ్యాలి అంటూ భారత్ లో కూడా విధ్వంసాలు సృష్టిస్తున్నారు. అందుకే కదా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ కంటే ముందే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై చర్యలు తీసుకోవాలని ప్లాన్ వేశాడు. కాకపోతే ట్రంప్ చేస్తున్నంత ఎఫెక్టివ్ గా మన మోడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై చర్యలు తీసుకోలేకపోతున్నాడు. అంతే కదా,
ట్రంప్ ఇంతకు ముందు ఒకసారి అధికారంలోకి వచ్చి 5 ఇయర్స్ అమెరికాను రూల్ చేస్తూ అన్నిటినీ బాగా అబ్జర్వ్ చేస్తూ ఏమేం చేస్తే అమెరికా సార్వభౌమత్వం భద్రత సురక్షితంగా ఉంటుంది అని తెలుసుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చిన జస్ట్ 2 వారాల లోపే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై అనేక చర్యలు చేపడుతున్నాడు. మరి మన మోడీ ఏమో 11 ఏళ్లుగా భారత్ కు ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అప్పుడెప్పుడో 2019లో సిఏఏ ఎన్ఆర్సీలను తీసుకొచ్చాడు. కానీ ఎక్కడ కూడా వాటిని పూర్తిగా అమలు చేసేట్టు కనిపిస్తలేదు. జస్ట్ మొన్నటి నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మాత్రం సిఏఏ అమలు అవుతుందట. మరి మిగతా చోట్ల పరిస్థితి ఏంటి? జస్ట్ 10 లక్షల లోపు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్న అమెరికాలో ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను అమెరికా నుండి వెళ్ళగొట్టడానికి సెకండ్ టర్మ్ వచ్చాక జస్ట్ 2 వీక్స్ లోపే ట్రంప్ అంత అగ్రెసివ్ గా ఉంటే ఎన్నో కోట్లాది మందికి పైగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ భారత్ లో తిష్ట వేసి కూసున్నారు కదా. వాళ్ళు అనేక ఏళ్లుగా భారత్ లో భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంటే మరి 3 సార్లు ప్రధానిగా గెలిచిన మోడీ ఇంకెంత అగ్రెసివ్ గా ఉండాలి? యాక్చువల్లీ మోడీ ఎప్పటి నుంచో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల కలిగే ఆపదల గురించి ప్రస్తావిస్తున్నాడు. కానీ అంత ఎఫెక్టివ్ గా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. బహుశా ఇప్పుడైనా అమెరికా భద్రత కోసం ట్రంప్ నిర్వహిస్తున్న కార్యాచరణ చూసి భారత భద్రత కోసం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను భారత్ నుండి తరిమి కొట్టేందుకు మోడీ కూడా సీరియస్ యాక్షన్స్ స్పీడప్ చేస్తాడని ఆశిద్దాం. జై హింద్.